హలో వెల్కమ్ టు బండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో బీరపట్టు తొక్కలతో ఇవాళ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాబోయ్, బీరపట్టు తొక్కలతో ఫ్రైయా, ఎలా తినగలం అని అనుకోకొద్దు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా తినగలరా అనేది కూడా నేను చెప్తాను. ఒక పెద్ద మిక్సీ జార్లో తీసుకొని బీరకాయ తొక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అనేది వేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ అయితే ఆడేసుకోవాలి. ఇలా ఆడిన తర్వాత ఇందులో తేమ ఉంటుంది కదా, అది అయితే పిండేసుకోవాలన్నమాట. వాటర్ వస్తాయి, వాటర్ పిండేసుకుని చూపిస్తున్నాను మీకు. వాటర్ పిండుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇలా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత దీనికి కావాల్సింది పోపుకి కావాల్సింది మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. 2 పెద్ద సైజులున్న వెల్లుల్లిపాయలను అయితే తీసుకుని పొట్టుని అయితే తీసేసుకొని ఇలా వలుసుకుని అయితే ఇందులోకి వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరకాయలని చీలికల కింద కోసుకుని వేసుకున్నానండి. ఇలా అన్నిటిని వేగించుకున్న తర్వాత, ఇవి వేగిన తర్వాత మనం బీరపట్టు పిండుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొట్టుని కూడా ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం వేగించుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి బాగా వేగడం కోసం, బాగా మగ్గడం కోసం దీంట్లోకి నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా మీరు బీరకాయలు తెచ్చుకున్నప్పుడు పొట్టునైతే పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రై. అలాగే ఈ పొట్టు ఫ్రై 2 రోజులు 3 రోజులు కూడా నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకనే మీరు కూడా ట్రై చేసేయండి, మీ వాళ్ళని ఇంప్రెస్ చేసేయండి. అలాగే ఇందులోకి కారాన్ని వేసుకుని బాగా కలిపేయాలి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో కలరు, ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇంకా కారం వేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమేనమాట. కంపల్సరీగా అందరికీ నచ్చుతుందన్నమాట ఈ రెసిపీ. నచ్చుతుంది ఇంకా. ఓకే, మంచి పోషకాలు ఉండే బీరపట్టుతో ఫ్రై అనమాట. ఇందులో వెల్లుల్లిపాయలు మరింత టేస్ట్ పెరుగుతుందనమాట. ఇంకా వలుసుకునే ఓపిక ఉంటే కనుక ఇంకా ఎక్కువ వలుసుకోవచ్చు అనమాట. ఎల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత రుచికరంగా ఉంటుందన్నమాట. ఇంకా మన వీడియోలో బీరపట్టు అట్లు కూడా ఉన్నాయి. ఆ రెసిపీ కావాలంటే కింద పెడతాను డిస్క్రిప్షన్లో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రీల్ని షేర్ చేయండి. బాయ్ బాయ్.